రామ్ రామ్ ఫ్రెండ్స్, ఒకసారి ఈ వీడియో వినండి. रेवंत को रेवंतुद्दीन कहे तो भी मेरे कोई परवाह नहीं है. సో దైపరుద్దీన్, మొహమ్మద్ రేవంతుద్దీన్ దోస్తులు. ముస్లిమ్స్ కి 4% రిజర్వేషన్లు ఇప్పిస్తాం. कोर्ट में अगर 4% रिजर्वेशन का मसला आएंगे, ये कागज ले जाकर ये हिसाब किताब कोर्ट के सामने रखे तो 4% रिजर्वेशन परमानेंट हो जाएंगे. కాంగ్రెస్ ఇస్ ఫర్ ముస్లిమ్స్, ముస్లిమ్స్ ఇస్ ఫర్ కాంగ్రెస్. का मतलब कांग्रेस का मतलब मुसलमान. ఇంత ధైర్యంగా బహిరంగంగా ఎందుకు చెప్తున్నారు వీళ్ళు? హిందువులు ఏమనుకుంటారు అనే భయం కూడా లేకుండా. ఎందుకంటే హిందువులు బొందుగాళ్ళు అని అనుకుంటున్నారు కాబట్టి. గంపగుత్తగా అబ్దుల్లా ఓట్లు వస్తే చాలు, పిచ్చి రాము సోములు రెడ్డి ట్యాగ్ చూసి రావు ట్యాగ్ చూసి వేస్తారు కాబట్టి. అంతే కదా. ముత్యాలమ్మ తల్లిని చెప్పు వేసుకొని తన్నినోళ్ళని ఒక్క మాట అనలేదు. హిందువులు పూజించే తల్లి ముత్యాలమ్మ తల్లి గుండెల మీద చెప్పులతో తంతారా? నా తల్లి మీద చెప్పుతో తన్నడానికి మీకు ఎంత ధైర్యం రా? ఇలాంటి పనులు, ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఇంకొకసారి చెయ్యాలి అంటే వెన్నులో వణుకు పుట్టేలా చేస్తాను, చర్యలు తీసుకుంటాను అని అంతే ధైర్యంగా బహిరంగంగా ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు తెలంగాణలో రేవంతుద్దీన్తో సహా ఒక్కడన్నా ఒక్క రోజైనా ఎందుకు మాట్లాడలేదు? మొన్న అమ్మవారి గుడిలో మలమూత్ర విసర్జన చేశాడు ఒక అబ్దుల్లా. అరే, మేము పూజించే అమ్మవారి ముందు పోయి మలమూత్ర విసర్జన చేస్తారా? ఇంకొకసారి ఆలోచన రాకుండా ఏం చేయాలో నాకు తెలుసు, చెయ్యాలంటే ఆలోచించుకోండి ఖబర్దార్ అని ఏ ఒక్క హిందువు కాంగ్రెస్ పార్టీలో ఉన్నోడు రేవంతుద్దీన్తో సహా ఎందుకు మాట్లాడలేదు? కానీ 15 నిమిషంలో బొందుగాలను లేకుండా చేస్తామన్నోడితోని దోస్తి చేసి కట్మిర్చి అయ్యి రేవంతుద్దీన్ అయిపోయిందా ఈరోజు? హిందువుల గుళ్ళను స్వయంగా వీళ్ళే కూల్చేస్తున్నారు. డర్రుతో కట్మిర్చి అయిన డైపరుద్దీన్ తాత పేరు తులసిరామ్. హిందువులు వాళ్ళు ఏనాడు చెప్పుకోరు, హిందువులు మాత్రం మొహమ్మద్ రేవంతుద్దీన్ అయిపోతారా? ఇలానే ఇద్దరు ఉండేవాళ్ళు. ఒకరేమో సేమ్ హిందువులను బొందుగాళ్ళు అని ఎంఐఎం టిఆర్ఎస్ దోస్తులు. ఎంఐఎం మేము డెఫినెట్గా ఫ్రెండ్లీ పార్టీ, మేము కలిసి పనిచేస్తా ఉన్నాం. నిజాం ఈజ్ మై కింగ్, హీఈస్ గ్రేట్. నిజాం ఈజ్ మై కింగ్, నిజాం ఈజ్ మై హిస్టరీ. నిజాం మన తెలంగాణ రాజు అని హిందూ ఆడపిల్లలని బట్టలూడదీసి వెనక భాగం మీద కొట్టి బతుకమ్మ ఆడిచ్చిన నిజాం రజాకర్లను నా రాజు, గొప్ప రాజు అని పొగిడాడు ఒకడు. ఇంకొకడు స్టాండప్ కామెడీ పేరిట కోట్లాది మంది పూజించే రాముడిని, సీతమ్మని అతి జుగుప్సాకరంగా స్టాండప్ కామెడీ పేరిట నీచంగా మాట్లాడితే వాడిని హైదరాబాద్ పిలిపించి స్టాండప్ కామెడీ చేయించాడు. జస్ట్ బికాస్ వాళ్ళు అబ్దుల్లాస్ కాబట్టి. In our city, stand-up comedians get a open invite. We don't cancel shows of Munawar Farooqi and Kunal Kamra just because we. వాడి పేరు ఫరూక్ కాబట్టి. చివరికి ఏమయ్యారు వాళ్ళిద్దరు? ఓడిపోయారు. ఓడిపోగానే ఒకడు ఫామ్ హౌస్కి అంకితం అయ్యాడు, ఇంకొకడు కేసుల్లో ఇరుక్కుని నోటికొచ్చింది వాగుతున్నాడు. ఏ ఒక్క దోస్తు ఈ రోజున అబ్దుల్లా, దైపరుద్దీన్, ఎంఐఎం వీళ్ళతో లేరెందుకని? రేపు రేవంతుద్దీన్ పని కూడా ఇంతే. వాళ్ళకి పవర్లో ఉండి, వాళ్ళ చెప్పు చేతల్లో ఉండి, వాళ్ళ మాట వినేవాళ్ళు కావాలి. ఎప్పటి వరకు? వాళ్ళు మెజారిటీ అయ్యేంత వరకు. మెజారిటీ అయినాక కాంగ్రెస్, ఎంఐఎం సపరేట్గా నించుంటారు. నించున్న రోజు ఈ రేవంతుద్దీన్కి ఒక్క ఓటు కూడా అబ్దుల్లాలు వేయరు. అరే, రేవంతుద్దీన్ అయ్యాడు, కట్మిర్చి అయ్యాడు, ఓటు వేద్దామని అనుకోరు, అబ్దుల్లాకే వేస్తారు. అదేంటి అబద్ధం చెప్తున్నా అనుకుంటున్నారా? మహారాష్ట్రలో వెళ్ళి ఎలక్షన్ రిజల్ట్స్ తీసి చూస్తే ఎంఐఎం ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ పార్టీ అయింది. మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ కొట్టుకుపోయింది. అదే జరుగుతుంది. అయినా బుద్ధి రాదు కదా సెక్యులర్లకి. వాళ్ళకి క్లారిటీ ఉంది, ఎవరికి ఓటేయమంటే వాళ్ళకి గంపగుత్తగా ఓటేస్తారు. మరి హిందువులకు క్లారిటీ ఉందా? రాజ్యాంగం మతం ఆధారంగా రిజర్వేషన్లు ఒప్పుకోదు. కేసు వేశారు సుప్రీంకోర్టు, హైకోర్టు ఒప్పుకోము అని చెప్పింది. వీళ్ళు మాత్రం ఓట్ల కోసం నిబాంచన్. మీకు ఉద్దీన్ అయిపోయినా, కట్మిర్చి అయిపోయినా మీకు 4% రిజర్వేషన్లు ఇస్తా, మీకోసమే మా పార్టీ ఉంది, మీకోసమే మేము ఉన్నాము, మేమంటే మీరు, మీరంటే మేము అని అడుక్కు తింటున్నారు. ఇదంతా ఎందుకు? విడిపోయిన హిందువులు ఫ్రీ బీస్, ఉచితాలు ఇస్తా అంటే ఓటు వేస్తారు, ట్యాగులు చూసి ఓట్లు వేస్తారు. కాబట్టి ఎవడు మారాలి? క్లారిటీ లేని కన్ఫ్యూజ్డ్ సెక్యులర్ హిందువులు మారాలి. వాళ్ళు మారిన రోజు
నేను ఇంతకుముందు చెప్పాను కదా, మన గుడి మీద రాళ్ల దాడి జరిగినా, మన శోభయాత్రల మీద దాడి జరిగినా, మన గుళ్ళని కూల్ చేస్తున్నా, మలమూత్ర విసర్జన చేస్తున్నా, 15 నిమిషాల్లో అనే డైలాగులు వేసినా, हम 25 कौड़ है ना, तुम 100 कौड़ है ना, ठीक है। ఆ రోజున ఎవడ్రా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నా గుళ్ళ మీద దాడి చేస్తున్నావు, రాలేసి కొడుతున్నావు అని ఒక హిందూ అనేవాడు ఉంటాడు చూసారు, ఏ పార్టీలో అయినా, కాంగ్రెస్ పార్టీతో సహా, ఆ రోజు షట్టు మీద జంధ్యం వేసుకుని నేను హిందువుని, ఐ ప్రొటెక్ట్ హిందూస్ అని మాట్లాడతాడు. ఎప్పుడు హిందువులకి క్లారిటీ ఉండి గంపగుత్తగా ఎవరికి ఓటు వేయాలో తెలిసిన రోజున. పవన్ కళ్యాణ్ గారు అన్నారు, గుడిలోకి వెళ్ళి పూజలు చేయడం కాదు, ప్రతి భక్తుడిపై ధార్మిక బాధ్యత ఉంది, సంఘటితం అవ్వండి. హిందువులు 3rd గ్రేడ్ సిటిజన్లా చూసే నాయకులకు పార్టీ, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పండి, సంఘటితం అవ్వండి. రెడ్డి, కాపు, కమ్మ, వెల్మ కాదు, హిందువులం గడప దాటితే. మన నమ్మకాలను గౌరవించే పార్టీని, హిందువులకు కష్టం వస్తే కాపాడే పార్టీని, తెలంగాణలో ఉంటున్న అక్రమ వలసదారులను తరిమి కొట్టే పార్టీని, భారతీయ జనతా పార్టీని గెలిపించండి. రోహింగ్యాలు ఉన్నారు, అక్రమ చొరబాటుదారులు ఉన్నారు, నీళ్ళకి చాప కింద నీరులా పెరిగిపోతున్నారు, వాళ్ళ వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి ముందు ముందు అంటే అలా అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం ఈ రోజున. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం, మన గుళ్ళను కాపాడుకోవడం, మన నమ్మకాలను కాపాడుకోవడం అంటే ఇతర మతాలకు వ్యతిరేకంగా ఉండటం కాదు, మన ధర్మాన్ని మనం రక్షించుకోవడమే. ఎలా రక్షించుకోవాలి? కనీసం రక్షించే వాళ్ళని ఎన్నుకొని రక్షించుకోవాలి. లేదంటే మన దేవాలయాల వరకు వచ్చింది, రేపు మన ఇంటికి వచ్చినా కట్మిర్చి అయిపోయాను, ఉద్దిన అయిపోయాను అన్నవాడు ఎవ్వడు మిమ్మల్ని కాపాడడు. జాగో, ఒక్కసారి మీ ఓటు అనే ఆయుధంతో వాళ్ళని ఓడిస్తే, హిందువులు సంఘటితం అయ్యారు అని నిరూపిస్తే భయం పుడుతుంది. హిందువులు కూడా సంఘటితం అవుతారని, వాళ్ళని కాపాడే వాళ్ళకే ఓట్లు వేస్తారు అని తెలిసిన రోజున 3rd గ్రేడ్ సిటిజన్లలా 15 నిమిషాల్లో హిందువుల్ని లేకుండా చేస్తా అన్న వాడితో చట్టాపట్టాలు వేసుకొని తిరగకుండా భయం భక్తితో ఉంటారు. హిందువులకి క్లారిటీ రావాలి.